I think. Okay, so Dilip sir, you want to say something regarding the name change? Yes, madam. Okay, sir. ఓకే. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మీరు ప్రతిరోజు జూమ్లో జాయిన్ అవుతున్నారు కదా. సో జాయిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ 3 పాయింట్స్ ఉంటాయండి. ప్రతిరోజు మీరు జాయిన్ అయిన తర్వాత 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు జాయిన్ అయినప్పుడు మీ నేమ్ చూసుకోండి ఒకసారి. సో పర్సనల్ నేమ్స్ ఎవరు లాగిన్ అవ్వద్దు. సో మీ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అంటే మీ పార్టిసిపెంట్స్ దగ్గర మీకు మోర్ అన్ ఆప్షన్ ఉంటుంది. సో మోర్ అన్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు రినేమ్ ఆప్షన్ ఉంటుంది. సో రినేమ్ ఆప్షన్ దగ్గర ఒకసారి మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చేసారంటే సో ఫస్ట్ మీ ఏ డిస్టిక్ నుంచి లాగిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు నుంచి లాగిన్ అవుతున్నారు. సో GNT_, యువర్ నేమ్. ఓకేనా. సో అట్లా డిస్టిక్ వైజ్గా మీరు ఏ డిస్టిక్ నుంచి లాగిన్ అవుతున్నారు ఈ క్లాసెస్కి అనేది. సో ఫస్ట్ డిస్టిక్ని మెన్షన్ చేయండి, మీ నేమ్ అండ్ యువర్ కాలేజ్ నేమ్. సో మీ నేమ్ ఏంటి, మీరు ఏ కాలేజ్ నుంచి లాగిన్ అవుతున్నారు. సో అప్పుడు ఏంటంటే అటెండెన్స్ కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఇంకొకటి, సో మీరు లాగిన్ అయిన తర్వాత మీ వెబ్ క్యామ్స్ అనేవి కంపల్సరీగా ఆన్ చేయండి. సో వీడియోస్ అనేవి, ఎందుకంటే మీరు కాలేజ్ నుంచి త్రూ ప్రాజెక్టర్ ద్వారా వాచ్ చేస్తున్నారా ఈ క్లాసెస్ అనేది, లేదు అంటే మామూలుగా ఓవరాల్గా మొబైల్ నుంచి ఫాలో అవుతున్నారా అని తెలియాలంటే మీరు వీడియోస్ అనేది స్విచ్ ఆన్ చేయండి, మీ వెబ్ క్యామ్స్ అనేది. నెక్స్ట్ పాయింట్, సో డైలీ అటెండెన్స్ ఫామ్ అనేది ఆల్రెడీ నేను షేర్ చేశాను గ్రూప్లో. సో కన్సెంట్ మీరు ఎవరైతే స్పాక్స్ పర్సన్స్ ఉంటున్నారో గ్రూప్లో, ఆ గ్రూప్లో నేను అటెండెన్స్ షేర్ చేశాను. సో డైలీ కూడా మీరు అప్డేట్ షీట్ నాకు ఫార్వర్డ్ చేయాలి. ఓకేనా. సో 10 to మనకి 9 to 10 కదా. సో 1 hour క్లాస్ మెయింటైన్ చేయండి. సో 9కి అటెండ్ అయ్యి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లేదు కాబట్టి సో 10 వరకు క్లాస్లో ఉండండి. ఈ 4 పాయింట్స్ డైలీ మీరు లాగిన్ అయిన తర్వాత సో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా. ఓకే మేడం. సార్ తెలుగులోనే కదా చెప్పారు వీడియోస్ స్విచ్ ఆన్ చేయమని, బట్ నో వన్ ఈస్ రెస్పాండింగ్. నో వన్, నాట్ ఈవెన్ 1 మెంబర్. స్విచ్ ఆన్ చేస్తున్నారు, మళ్ళీ అగైన్ యు ఆర్ టర్నింగ్ దెమ్ ఆఫ్. ఓకే, ఫైన్. సో ఓకే, సో ఒక ప్లేస్లో కామ్గా కూర్చోండి, మెయింటైన్ నోట్బుక్స్ అండ్ పెన్. ఓకే. సో మనం ఏమి నేర్చుకుంటున్నామో వీ నీడ్ టు నోట్ డౌన్, రైట్? ఏదో క్లాస్ విన్నామంటే సో క్లాస్లో ఏం చెప్పారు, నిన్న క్లాస్లో ఏం చెప్పానో ఈరోజు క్వశ్చన్ చేస్తే నో వన్ విల్ రిప్లై. సో మనం జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక నోట్ డౌన్ చేసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ రెస్పాండ్. సో నిన్నటి క్లాస్లో ఇది చెప్పుకున్నాం కదా మేడం. సో మీరు రెస్పాండ్ అవుతుంటే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో స్టూడెంట్స్ వింటున్నారు, సో దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువగా ఎనర్జెటిక్గా మేము చెప్తాము. ఓకే, జస్ట్ ఏదో మూవీ వాచ్ చేస్తున్నట్టు చూసేసి వెళ్ళిపోకండి ఎవరు. అండ్ దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, just maintain notebooks and copy some points whatever you are learning from these classes. Okay, so ninna class lo topic చెప్పుకున్నాం కదా. So my family we started introduction. So can anyone say few points about yesterday's class? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము వాళ్ళని అన్మ్యూట్ చేస్తాం. నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామో ఎవరైనా జస్ట్ బ్రీఫ్గా ఫ్యూ లైన్స్లో చెప్పగలరు. యూ క్యాన్ యూస్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో, కంపల్సరీ ఇంగ్లీష్లోనే చెప్పాలని లేదు. సో తెలుగులో కూడా చెప్పచ్చు. అండ్ నిన్న నేను మీకు ఒక అసెస్మెంట్ ఇచ్చాను, జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. హౌ మెనీ ఆఫ్ యూ రోట్ దోస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్డ్? ఎంతమంది ఆ క్వశ్చన్స్ రాసుకొని ఆన్సర్ చేశారు? కెన్ ఎనీవన్ రైజ్ యువర్ హ్యాండ్? No, not even one reply. Dilip sir, do you have idea who joined yesterday? Can you unmute them from any college? ఎస్ మేడం. సో Ninna. దాస్ మామ అటెండ్ అయ్యారు నిన్న. Okay. సో శృతిరాజ్ అటెండ్ అయ్యారు, గుంటూరు డిస్టిక్. Okay. But Shruti Raju is not responding, I think. Das Mama is there, video is there, so we can interact with her. So if you unmute, I will ask her. ఓకే మేడం. ఎస్.
దాస్ మామ That's ఓకే. Yes, sir. yeah. Where are you, Das Mama? Srikakulam, right? Yes, sir. Yeah, your voice is not clear. Okay, fine. So yesterday we discussed. Not good. Das Mama, what we discussed yesterday, can you say few points? Your voice is not clear. Yeah. Okay then, sir. మేడం Okay, when you remove your mask, I think your voice is clear. So now say few words. Okay, sir. Then we are getting a lot of disturbance from Das Mama. I think just mute her, and Shruti Raju is responding on chat box. So just unmute Shruti Raju once. Hi, ma'am. Shruti Raju. Okay, is it a boy? Yes, ma'am. Okay, so I felt it's a girl, but okay, Shruti Raju, so you responded that we discussed about family, right? Yes, ma'am. So నిన్న నేను అసెస్మెంట్ ఇచ్చాను కదా, నువ్వు ఆన్సర్ చేసావా క్వశ్చన్స్? చేసా మ్యామ్. So can you read the question and answers? What is the first question? See, when Shruti Raju is reading the questions, those who didn't attend yesterday, those who didn't copy those questions yesterday, copy them now. Okay. మ్యామ్ లేదు మ్యామ్. What happened? బుక్ లో నోట్ చేసుకున్నా నిన్న అన్ని. Okay, so I can't see your video. Where is it? I'm searching for your video. Did you switch on your video? Shruti Raju? Okay, are you in traveling? Yes, ma'am. Arey yaar. Okay, then fine. So can anyone respond? So Government Junior College Girls Srikakulam is there. Have you attended yesterday? Arey, what are those expressions here? Have you attended yesterday's class? Once unmute them, sir. మేడం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ శ్రీకాకుళం. Yes, sir. ఓకే. Yes, ma'am. Yo, okay, you attended yesterday's class, right? Yes, ma'am. Okay, so have you written those questions? Assessment questions, Rasara? Arey, someone respond. You shouldn't feel shy to respond. నాతోటే కదా మాట్లాడుతున్నారు. Okay, you didn't copy notes. Why? At least today will you copy? Yeah, ma'am. Okay, then fine. Okay, so నిన్న మనం ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా. సో మీరు ఎలాంటి ఫ్యామిలీలో ఉన్నారు? What kind of family you have? Huh? Nice family, Joint good family, family. ma'am. So everyone is living in joint family. ఎవరు న్యూక్లియర్ ఫ్యామిలీలో లేరా? లైక్ ఓన్లీ ఒక ఫాదర్, మదర్ అండ్ కిడ్స్, అది న్యూక్లియర్ ఫ్యామిలీ కదా. సో అలా ఎవరు లేరా? సో యు ఆర్ లివింగ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, సమ్వన్ రైజింగ్ యువర్ హ్యాండ్. సో మాట్లాడండి మీరు. వాట్స్ యువర్ నేమ్? తెలుగులో చెప్పచ్చు. శిరీష. ఓకే, సో మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు?
My mother and my father, my sister, ma'am, and me. Okay, only 4 members are there. So your family is nuclear family. Yes, So what ma'am. your parents are doing? Farmers, ma'am. Okay, so both are farmers. What about your sister? What is your sister's name? Your sister's name? Anusha, ma'am. ఓకే. సో, ఎలా ఉంటది మీ సిస్టర్‌తో నీకు రిలేషన్? బాగా గొడవ పడుతుంటారా? లేపోతే ఫ్రెండ్లీగా Yes, ఉంటారా? ma'am. ఓకే. సో, అవే చాలా సింపుల్ క్వెషన్స్ ఇచ్చాను నేను నిన్న అసెస్‌మెంట్‌లో. సో, మీరేంటంటే ఎప్పుడైతే వాటికి ఆన్సర్ చేస్తారో యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ అబౌట్ యువర్ రిలేషన్స్ విత్ యువర్ ఫ్యామిలీ. సో, దాని గురించి ఆలోచిస్తారని ఆ సింపుల్ క్వెషన్స్ మేమిచ్చాము. సో, ఫస్ట్ సైకాలజీ గానీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గానీ ఏదైనా సరే, మనం స్టార్టింగ్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన క్వాలిటీస్ ఏంటి? మన స్ట్రెంగ్త్స్ ఏంటి? నెక్స్ట్ మన గురించి మనం ఆలోచించుకున్నాక, మన ఫ్యామిలీ గురించి, లేటర్ సొసైటీ గురించి ఆలోచించాలి. సో, హౌ వి ఆర్ బిహేవింగ్ విత్ అవర్ ఫ్యామిలీ అనేది మనం తెలుసుకోవాలి. సో, దానికోసం నేను ఒక 20 లైన్స్ ఒక ఐడియల్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక 20 లైన్స్ రాయమని ఇంకో అసెస్‌మెంట్ ఇచ్చాను. బట్ మీరు నోట్సే కాపీ చేసుకోకపోతే ఇంకా ఈ లైన్స్ అన్ని ఏం రాస్తారు? బట్ ఫాలో ఇట్. బికాస్ మన డెవలప్‌మెంట్ కోసమే కదా మనకి ఈ క్లాసెస్. ఇప్పుడు మన సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాథ్స్ గానీ, బోటనీ, జువాలజీ ఈ క్లాసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఎగ్జామ్ పర్పస్‌లో చదువుతాం. సో, ఎగ్జామ్స్ రాసి వదిలేస్తాం. బట్ ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మనం చనిపోయే వరకు మనకు ఉపయోగపడతాయి. కదా! సో, యూ నీడ్ టు మెయింటైన్ నోట్‌బుక్స్ అండ్ యూ నీడ్ టు హ్యాబిచ్యుయేట్. ఎలా ఉండాలి? ఏం తెలుసుకుంటున్నాం అనేది మీరు నేర్చుకోవాలి. ఓకే? Okay. ఓకే. ఫైన్. ఓకే. థాంక్ యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ శ్రీకాకుళం. నైస్ టు ఇంటరాక్ట్ విత్ యూ. అండ్ రోహన్ ఫ్రమ్ Sampengulla, GJC. Sir, can you unmute him? Dilip sir? Hello, good morning, ma'am. గుడ్ మార్నింగ్. సో, మీరు ఒక్కళ్ళే జాయిన్ అయ్యారా ఒంగోలు నుంచి? అవును మేడం. సార్ ఇంకా So, నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా? లేదు మేడం, ఫస్ట్ ఇప్పుడే. ఓకే, ఈరోజే. ఓకే, దెన్ ఫైన్. సో, మనం మన ఫ్యామిలీ గురించి మై ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, సో కెన్ ఎనీవన్ రైజ్ యువర్ హ్యాండ్స్? ఓకే, నైస్ రోహన్. సో టుడే Thank you, లిసన్ టు ద క్లాస్ అండ్ రెస్పాండ్ రెగ్యులర్లీ. ఓకే, రోజు Okay, రెగ్యులర్గా okay. వచ్చి రెస్పాండ్ అవుతుంటే సో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామో మీకు తెలుస్తుంది. ఓకే, ఓకే మేడం. ఫైన్. కెన్ ఎనీవన్ రెస్పాండ్? కెన్ ఎనీవన్ వాంట్ టు సే ఫ్యూ పాయింట్స్? ఓకే, ఫైన్. సో నిన్న టాపిక్ అండ్ ఈరోజు టాపిక్ మనం సో సమ్మన్ టెక్స్టెడ్ యా శృతిరాజ్. ఓకే ఓకే, ఫైన్. సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మై ఫ్యామిలీలో సెకండ్ టాపిక్ మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటాయి కదా. సో మన ఇంట్లో ఎక్కువ మంది లైక్ గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళతో స్టే చేస్తూ ఉంటే మనం దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటాము. సో ఓన్లీ ఫాదర్, మదర్ అండ్ కిడ్స్ వీళ్ళు మాత్రమే ఉంటే దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము. సో వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నిన్న ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, అండ్ జ్యోతిబాయ్ మీరు వీడియో స్విచ్ ఆన్ చేశారు బట్ యు ఆర్ గెటింగ్ రెడీ. So when you switch on your video, you have to maintain some decency, right? Sit at one place because everyone is observing you. Jyoti bhai. So sit at one place. Tarvat ready avvachu.
ఓకే, క్లాస్ వినేటప్పుడు కూర్చొని వినాలి కదా. ఓకే, నైస్, వెరీ గుడ్ జ్యోతి బాయ్. సో తర్వాత రెడీ అవదు, ఫస్ట్ క్లాస్ విను, ఓకేనా? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ జ్యోతి బాయ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ వెంటనే రెస్పాండ్ అయినందుకు. ఓకే ఫైన్, నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నేను మీకు స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్తుంటే జస్ట్ వినడమే కాదు, యూ నీడ్ టు కాపీ సమ్ పాయింట్స్. మీకు ఏదైతే నోట్ డౌన్ చేసుకోవాలి, రేపు మేడంతో డిస్కస్ చేద్దామా అని అనిపిస్తాయో పాయింట్స్, సో అవన్నీ కాపీ చేసుకోండి. ఓకే, ఓకే. సో మన టాపిక్ వచ్చేసి మై ఫ్యామిలీ. సో నిన్న ఏం చెప్పుకున్నామో దాట్ వి రివైజ్డ్ ఇట్ అగైన్ లైక్ రీక్యాప్చులేషన్. నిన్న చెప్పుకున్న టాపిక్ ఆల్రెడీ మనం రీక్యాప్చులేట్ చేసేసాము. ఓకే, సో ఫ్యామిలీస్ యూ ఆల్రెడీ నో ఎలాంటి ఫ్యామిలీస్ ఉంటాయో. ఓకే, సో ఇందాక మనం శ్రీకాకుళం గర్ల్స్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు తను చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో తను, వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ సిస్టర్ ఉంటారని. సో అలా స్మాల్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్, ఎవరు పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా ఓన్లీ వాళ్ళ వరకే ఉంటే, ఒక ఫాదర్, మదర్ అండ్ కిడ్స్ ఉంటే దాన్ని మనం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. బట్ వెన్ వీఆర్ లివింగ్ విత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ బాబాయిలు వీళ్ళందరితో మనం కనుక కలిసి ఉంటే దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. ఓకే, సో నేను అడుగుతాను ఈ క్వశ్చన్. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ ఫ్యామిలీ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ? యూ నీడ్ టు టెల్ మీ, రైట్? Yeah, so in today's topic we will learn about types of family and advantages and disadvantages, and family versus home. Okay, సో ఈ టాపిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి టాపిక్లో వాట్ ఈస్ ఫ్యామిలీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ, సో ఇవన్నీ నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్లో మనం types of family and advantages and disadvantages, and what is family versus home. So we are going to learn these main points. Yeah, ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో మనకి నేను చెప్పాను కదా, 2 types of familiesని ఇక్కడ పిక్చర్లో పెట్టారు. సో ఫస్ట్ పిక్చర్లో ఫాదర్, మదర్ అండ్ 2 kids. ఓకే, సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. సెకండ్ పిక్చర్లో చూడండి, అక్కడ ఒక గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. సో గ్రాండ్ పేరెంట్స్తో పాటు 3 more ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక ఫ్యామిలీ ఉంది, అండ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళ కింద కూర్చున్నారు. సో టోటల్గా 4 టైప్స్ మిక్స్ అయ్యి జాయింట్ ఫ్యామిలీగా ఉంటున్నారు. ఓకే, సో మన ఇళ్ళల్లో జనరల్గా చూస్తాం, మెయిన్లీ ఇన్ విలేజెస్, ఒక గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే వాళ్ళ కొడుకులు, కోడళ్ళు అండ్ కిడ్స్ వాళ్ళంతా జాయింట్గా ఉంటుంటారు. సో మనకి 2 types ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఓన్లీ ఫాదర్, మదర్, కిడ్స్ వాళ్ళ వరకే. సో నో సపోర్ట్ ఫ్రమ్ ఎల్డర్స్. సో వెన్ దే ఆర్ లివింగ్, ఇది ఎక్కువ మనం సిటీస్లో చూస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ జాబ్ పర్పస్. విలేజెస్ వదిలేసి సిటీస్కి వచ్చి సో స్టే చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కువగా సిటీస్లో చూస్తాము. సో 2 types ఆఫ్ ఫ్యామిలీస్ మీకు అర్థమయ్యాయి కదా. వాట్ ఈస్ న్యూక్లియర్ ఫ్యామిలీ? న్యూక్లియర్ ఫ్యామిలీ ఈజ్ అ స్మాల్ ఫ్యామిలీ. ఓకే, జాయింట్ ఫ్యామిలీ, when all members living together, we call it as joint family. Okay, hope you understood. And grandparent families, yeah. సో మనకి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి, ఏంటంటే ఇప్పుడు జాబ్ పర్పస్ మీద వాళ్ళ పేరెంట్స్ కిడ్స్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి సో వాళ్ళు సిటీస్కి వెళ్ళిపోతుంటారు. సో గ్రాండ్ పేరెంట్స్ దే టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. ఓకే, సో ఇదొక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇలా చాలా చూస్తున్నాం మనం, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కిడ్స్ పెరగడం అండ్ వాళ్ళ పేరెంట్స్ వేరే వేరే చోట్ల జాబులు చేయడం.
యా. సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ? సో ఇక్కడ చూడండి, జాయింట్ ఫ్యామిలీ వర్సెస్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం అడ్వాంటేజెస్ అంటే తెలుసుకుందాము. అడ్వాంటేజెస్ అంటే లాభాలు, న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల వచ్చే లాభాలు ఏంటి, అండ్ వాట్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో వాటి వల్ల వచ్చే నష్టాలు అండ్ జాయింట్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి, జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ టూగా డివైడ్ చేసాము. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. హియర్ వి మెన్షన్ ఓన్లీ ఫ్యూ అడ్వాంటేజెస్. ఇక్కడ డిసడ్వాంటేజెస్ మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ అడ్వాంటేజెస్ మెన్షన్ చేసాము. జాయింట్ ఫ్యామిలీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి మెన్షన్ చేసాము. సో వెన్ ఐ ఆస్క్ క్వశ్చన్స్ మీరు చెప్పాలి. సో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటేనే కదా మనం సొసైటీ గురించి బాగా తెలుసుకోగలం. సో మనం ఏదైనా సొసైటీలో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఫస్ట్ మన ఫ్యామిలీ నుంచే బేసిక్ తీసుకుంటాం. ఒక ఫ్యామిలీకి బేసిక్ నీడ్స్ ఏంటి అవి తెలుసుకుంటేనే కదా సో వీ కెన్ థింక్ అబౌట్ సొసైటీ అండ్ అవర్ నేషన్, రైట్? సో ఫస్ట్ మన ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఇలా ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు తెలుసుకోవాలి. ఓకే, సో జాయింట్ ఫ్యామిలీలో మనకి ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, జస్ట్ అబ్జర్వ్. జాయింట్ పీపుల్ హ్యావ్ మోర్ పీపుల్, సో మోర్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రైసిస్. సో నిజమే కదా, మనకి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి చాలా మంది సపోర్ట్ ఉంటుంది చుట్టూ కదా. ఏ ప్రాబ్లం వచ్చినా చాలా మంది సపోర్టివ్గా ఉంటారు. సో అది నిజంగా జాయింట్ ఫ్యామిలీ వల్ల అడ్వాంటేజే. సెకండ్ పాయింట్లో చూడండి, జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ వెల్దీ యాజ్ మోర్ ఎర్నర్స్ ఆర్ ఇన్ ప్లేస్. జాయింట్ ఫ్యామిలీలో ఎక్కువ మంది సంపాదించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా వెల్దీగా ఉంటారు. సో ఇంట్లో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అదొక అడ్వాంటేజ్గా యాడ్ చేశారు. ఇది నిజమా కాదా? సో జాయింట్ ఫ్యామిలీలో మనం అందరం కలిసి ఉంటున్నప్పుడు వెన్ వీఆర్ లివింగ్ విత్ అవర్ అంకుల్స్, బాబాయిలతోటి, మామయ్యలతోటి, వీళ్ళందరితోటి కలిసి ఉంటున్నప్పుడు సో వాళ్ళంతా ఎర్న్ చేస్తారు. సో ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వీ డోంట్ గెట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేశారు అడ్వాంటేజ్లో. అండ్ థర్డ్ పాయింట్, మోర్ అఫెక్షన్ అండ్ లవ్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎక్కువ అఫెక్షనేట్గా ఉంటాము, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉంటాము జాయింట్ ఫ్యామిలీస్లో. సో విడివిడిగా ఉంటే అంత ఇష్టం రాదు ఒకరి మీద ఒకరికి. సో వెన్ వీఆర్ లివింగ్ టుగెదర్ we care about others kada. So fourth point, more persons are there to enjoy their life socially. Yeah, విడిగా ఉండి ఒక ఇంట్లో ఎవరి చేసుకుంటే చాలా బోరింగ్గా ఉంటుంది లైఫ్. బట్ అందరూ కలిసి ఉంటే అదొక మనకు ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో మనకు బోర్ అనే ఫీలింగే రాదు, ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటాము. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ పాయింట్, యంగ్స్టర్స్ హూ ప్రిఫర్ సోషల్ లైఫ్ విత్ బెటర్ సపోర్ట్ సిస్టమ్ ప్రిఫర్ జాయింట్ ఫ్యామిలీస్. యా, చాలామంది యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఓకే, ఒక సోషల్ సపోర్ట్ కావాలి, ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అని చాలామంది ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ని ప్రిఫర్ చేయడానికి ఇష్టపడతారు. మనం జనరల్గా మూవీస్ ఎక్కువ చూస్తుంటాం కదా, ఈ ఏజ్లో ఎక్కువ మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు. మనకి సోనీ మూవీ ఉంది, దాంట్లో హీరో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ ఉన్న ఎక్కువ మంది ఫ్యామిలీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఆ మూవీ ఎవరైనా చూసారా? సోలో మూవీ. హీ ఈజ్ యంగ్స్టర్ ఇన్ దాట్ మూవీ. హీరో ఈజ్ యంగ్స్టర్ బట్ హీ వాంట్స్ టు లివ్ విత్ ఎ గర్ల్ హూ హ్యాస్ హ్యూజ్ ఫ్యామిలీ. పెద్ద ఇంటి అమ్మాయిని చేసుకోవాలి అప్పుడు అందరూ, బికాస్ హీరో ఈజ్ ఆర్ఫన్ ఇన్ దట్ మూవీ.
సో ఎవరైతే ఒంటరిగా బతుకుతారో వాళ్ళకి అనిపిస్తుంది జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, సో అందరితో మాట్లాడాలి, ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పాయింట్, లెర్న్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ రిలేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ రిలేషన్స్ ఏంటి, మనకి సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, ఇంకా బ్రదర్ ఇన్ లాస్, అలా చాలా రిలేషన్స్ ఉంటాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అందరం కలిసి ఉన్నప్పుడు, డిఫరెంట్ రిలేషన్స్తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్లో తెలుస్తుంది. ఓకే, సో విడిగా ఉంటున్నప్పుడు ఎక్కువ మనం మనుషుల గురించి ఆలోచించాము. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎవరైనా విడిగా ఉంటే వాళ్ళు చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీలో ఉంటామో వాళ్ళకి షేరింగ్, కేరింగ్ ఇవన్నీ అలవాటు అవుతాయి. బట్ ఎప్పుడైతే మనం విడిగా ఉంటున్నామో మన గురించే మనం ఆలోచిస్తాం. వి బికమ్ సెల్ఫిష్. ఓకే, బీ మోర్ యాక్సెప్టింగ్ ఆఫ్ పీపుల్ అండ్ దేర్ డిఫరెంట్ నేచర్స్. ఒక ప్లేస్లో ఉంటున్నాము అంటే వాళ్ళ నేచర్ ఏంటి, సో వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఓకే, మా డాడీకి కోపం ఎక్కువ, సో మా డాడీతో ఇలా బిహేవ్ చేయాలి. సో మై సిస్టర్ ఎక్కువ అల్లరి చేస్తుంది, సో తన్ని ఇలా కంట్రోల్లో ఉంచాలి. సో వాళ్ళ నేచర్ ఏంటో మనకి తెలుస్తుంది. సో వెన్ వీ గో అవుట్, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం అందరి డిఫరెంట్ నేచర్స్ అన్నీ మనకు అర్థమైపోతాయి. సో వెన్ వీ గో అవుట్, వెన్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, బయటకు వెళ్ళి జాబ్ చేసేటప్పుడు అలాంటి సిమిలర్ నేచర్స్ మనం బయట ఫైండ్ అవుట్ చేసినప్పుడు, సో వీ డోంట్ ఫీల్ దాట్ మచ్ వియర్డ్. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అలాంటి నేచర్స్ ఆల్రెడీ మనం ఇంట్లో చూస్తాం కాబట్టి. సో బయట వాళ్ళు కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నా మనకి అంత ఇబ్బంది ఉండదు బయట వాళ్ళతో, ఎందుకంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్, మనకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటాయి డిఫరెంట్ నేచర్స్ కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్, బెటర్ అటెన్షన్ టు ఇండివిజువల్స్ బై డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో, సో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే కేర్ తీసుకుంటారు. బట్ జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ ఆంటీ, అంకుల్ అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ అటెన్షన్ తీసుకుంటారు కదా. డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అటెన్షన్ తీసుకుంటారు. సో అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మన పేరెంట్స్ వర్క్లో ఉన్నారనుకోండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతాం. బట్ జాయింట్ ఫ్యామిలీస్లో అలా కాదు. మనం కొంచెం డల్గా ఉన్నా మన గ్రాండ్ పేరెంట్స్, బాబాయ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, సో ఎందుకు అలా ఉన్నావు. సో కేర్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు. సో దీస్ ఆల్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. సో జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్. ఓకే, సో హోప్ యు ఆర్ కాపీయింగ్ దీస్ పాయింట్స్. మీరు కాపీ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. లేటర్ వీ కెన్ డిస్కస్. మీరు కాపీ చేస్తే మనం డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. ఓకే, సో కమింగ్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి, న్యూక్లియర్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్లో న్యూక్లియర్ ఫ్యామిలీ మేక్స్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ మోర్ రెస్పాన్సిబుల్. సో చిన్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద బర్డెన్ పడుతుంది. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం నేర్చుకుంటాం. అదే జాయింట్ ఫ్యామిలీలో ఉంటే బాబాయ్ చూసుకుంటాడులే, మన అమ్మమ్మ చూసుకునిద్దిలే, సో ఇలా వదిలేస్తాం అన్నమాట. ఎవరొక్కళ్ళు చూసుకుంటారులే, నేను ఒక్కడనే కాదు కదా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తాము. సో బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటే ఓకే, ఇంకెవరు లేరు, నేనే కేర్ తీసుకోవాలి, నేనే చూసుకోవాలి ఏదన్నా ఉంటే అన్న ఫీలింగ్ వస్తుంది. సో రెస్పాన్సిబిలిటీ అనేది న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరుగుతుంది అని ఒక అడ్వాంటేజ్గా మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్, న్యూక్లియర్ ఫ్యామిలీ ప్రొవైడ్స్ మోర్ ప్రైవసీ కదా. మనకి ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుకోవడానికి కానీ, లేదా వి నీడ్ సమ్ టైమ్ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్ అలా అనుకున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీలో కుదరదు, బికాస్ సమ్వన్ కమ్స్ కంటిన్యూస్లీ అండ్ డిస్టర్బ్స్ us, రైట్. ఎవరో ఒకళ్ళు వస్తారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండరు కాబట్టి మనకి ప్రైవసీ ఎక్కువ ఉంటుంది, మన పర్సనల్ వర్క్ మీద టైం స్పెండ్ చేసుకోవడానికి. సో దాట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్
సో థర్డ్ పాయింట్ చూడండి, స్మాల్ ఫ్యామిలీస్ హ్యావ్ లెస్ ఫైనాన్షియల్ నీడ్స్. ఓకే, తక్కువ మంది ఫ్యామిలీలో ఉంటే నిజంగానే తక్కువ ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్ నీడ్ తక్కువ ఉంటుంది. సో దట్ ఎవ్రీ వన్ నోస్. దే హ్యావ్ లెస్ క్వారల్స్ and personal vendetta, so less problems. So this vendetta is a new word. If someone wants to learn new words in English, they can copy this vendetta. So vendetta means nothing but quarrel. Okay, so revenge type vendetta means. సో లెస్ క్వారల్స్, గొడవలు తక్కువ ఉంటాయి. జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే సో వాళ్ళు తిన్నారు నాకు పెట్టలేదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి జాయింట్ ఫ్యామిలీలో. లేదు వాళ్ళకి కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను, నాకు కేర్ తీసుకోవట్లేదు అలా. సో బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో గొడవ రాదు, ఎందుకంటే ఓన్లీ మన పేరెంట్స్ మనమే ఉంటాం కాబట్టి ఆటోమేటికలీ పేరెంట్స్ దే టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ కదా. సో మన గురించి కాకపోతే ఇంకా మన పేరెంట్స్ ఎవరి గురించి ఆలోచిస్తారు. బట్ జాయింట్ ఫ్యామిలీలో ఆ పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో తక్కువ గొడవలు అవుతాయి. అండ్ పర్సనల్ వెండేటా, సో వాళ్ళకి పెట్టారు సో నేను వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలాంటి రివెంజెస్, పర్సనల్ రివెంజెస్ అనేవి ఉండవు. సో తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే మన వరకే ఉంటాం కాబట్టి మన వరకే ఆలోచిస్తాం. సో ఎదట వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన గురించి ఆలోచించేటప్పుడు మనకి ప్రాబ్లమ్సే రావు. సో ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో, సో వాళ్ళని బాగా చూస్తున్నారు నన్ను చూడలేదని, అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, యంగ్స్టర్స్ ప్రిఫర్ ఫ్రీడమ్ and less restriction, they choose nuclear family. సో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండకూడదు, నాకు ఫ్రీడమ్ కావాలి అని చాలా మంది ఫీల్ అవుతారు. సో దీనికి కూడా నేను ఒక ఇందాక జాయింట్ ఫ్యామిలీలో సోషల్ సపోర్ట్ కావాలంటే చాలా మంది జాయింట్ ఫ్యామిలీ ప్రిఫర్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. సో దానికి నేను ఒక మూవీ ఎగ్జాంపుల్ గా చెప్పాను, సోలో మూవీ. అండ్ దీనికి కూడా నేను ఒక రీసెంట్ మూవీ, కెన్ ఎనీవన్ సే రీసెంట్ మూవీ, ఎవరైనా రీసెంట్ మూవీ చూసారా? రీసెంట్ మూవీ అయింది మనకి థియేటర్. సో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా. సో మనకి రిలీజ్ అయిన మూవీ థియేటర్స్ లో రీసెంట్ గా, ఎవరైనా చాట్ బాక్స్ లో టెక్స్ట్ చేస్తారా ఈ మూవీ ఏంటో? మనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, క్లాస్ వినిపోయిన మూవీ అంటే చాలు అటెంటివ్ అయిపోతాం. సో ఈ పాయింట్కి మ్యాచ్ అయ్యే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, ఎవరైనా మెన్షన్ చేయగలరా? యంగ్స్టర్స్ చాలా మంది ఫ్రీడమ్ కోరుకుంటారు, రిస్ట్రిక్షన్స్ ఉండకూడదని కోరుకుంటారు. సో వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ ప్రిఫర్ చేస్తారు అని. ఏదన్నా ఆన్సర్ వచ్చిందా దిలీప్ సార్? ఒక పర్సన్ టైప్ చేశారు మేడం, ఆనంద్ బాబు, సోలే బ్రతుకు సో బెటర్. యా, వెరీ గుడ్ ఆనంద్. యా, రీసెంట్ గా వచ్చిన మూవీ సోలో బ్రతికే సో బెటర్. సో దాంట్లో హీరో ఏంటంటే విడిగా ఉండాలి, ఎవరు నాకు రిస్ట్రిక్ట్ చేయకూడదు, నాకు ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి థింక్ చేస్తాడు. సో మనకి యంగ్స్టర్స్ మైండ్ సెట్స్ రెండు విధాలుగా ఉన్నాయి. సోలో మూవీలో హీరో ఎలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడో, నాకు జాయింట్ ఫ్యామిలీ కావాలి, ఎందుకంటే హీరో ఆర్ఫనేజ్ నుంచి వస్తాడు కాబట్టి తను జాయింట్ ఫ్యామిలీ కోరుకుంటాడు, దో హీ ఈజ్ యంగ్. బట్ మన రీసెంట్ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఏంటంటే ఆల్రెడీ హీ ఎంజాయ్డ్ ఆల్ ద లైఫ్, పేరెంట్స్ తో చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటాడు కాబట్టి హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ వాల్యూ తెలియదు కాబట్టి సో తను విడిగా ఫ్రీడమ్ కావాలి, రిస్ట్రిక్షన్స్ లేని లైఫ్ కావాలి అని కోరుకుంటాడు. సో ఎంతమంది మీలో ఇలా ఉన్నారు? ఎంతమంది? సో మీరు యంగ్స్టర్స్, సో ఎంతమందికి జాయింట్ ఫ్యామిలీ కావాలి, ఎంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ కావాలి? సో ఈ క్వశ్చన్ నేను మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వన్ మోర్ అడ్వాంటేజ్, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటిని చూద్దాం. అవాయిడ్ స్ట్రెస్ ఇన్ డిస్కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్. ఓకే, మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు న్యూక్లియర్ ఫ్యామిలీలో, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండదు. ఓకే, సో కంఫర్టబుల్ గా ఉంటుంది న్యూక్లియర్ ఫ్యామిలీలో, బికాస్ నో వన్ విల్ డిస్టర్బ్ అస్. జాయింట్ ఫ్యామిలీలో లాగా అందరూ మనల్ని డిస్టర్బ్ చేయరు కాబట్టి మనకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, డిస్కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్.
ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు కాబట్టి నో నీడ్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్. లాస్ట్ 2 పాయింట్స్ చూడండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ యూజువలీ ఎ వెల్ మెయింటైన్డ్ ఎకనామికల్ ఫ్యామిలీ. ఓకే, సో తక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది మనకి. సో మనకి ఏది కావాలన్నా వస్తుంది తక్కువ ఖర్చులు ఉంటే. సో ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు, బాగా మెయింటైన్ చేయొచ్చు. సో లాస్ట్ చూడండి, షేర్ చేసుకోవాల్సిన పని లేదు. మనం బిర్యానీ తెచ్చుకుంటే మనమే తినేయచ్చు ఎవరికి పెట్టకుండా న్యూక్లియర్ ఫ్యామిలీలో. ఓకే, ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయక్కర్లేదు, ఎక్కువ మనమే స్పెండ్ చేసుకోవచ్చు. షేరింగ్ అనేది అవసరం లేదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో కాపీ చేసుకున్నారా అడ్వాంటేజెస్ అంటే? ఓకే, ఓన్లీ అడ్వాంటేజెసే కదా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. జాయింట్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్ ఏంటి అని. ఓకే ఫైన్. యా, కమింగ్ టు డిసడ్వాంటేజెస్. యా, ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఎందుకు తెలుసుకోవాలి మనం ఇవన్నీ? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోయింగ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? ఓకే, మన థింకింగ్ లెవెల్స్ పెంచుకోవడానికి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించడానికి, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం తెలుసుకోవడానికి. సో మీరు ఈ థింకింగ్ లెవెల్స్ పెంచుకుంటే డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ అవడమే కాకుండా యూ హెల్ప్ అదర్స్ టు ఇంప్రూవ్ కదా. సో దానికోసమే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ టాపిక్ మనకి. సో నౌ we will learn about some disadvantages. Yeah, joint family disadvantages చూడండి. As a large family, everyone has to live in limited space. So disadvantages. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్. సో లార్జ్ ఫ్యామిలీ ఉంటే ప్రతి ఒక్కరికి స్పేస్ తక్కువ ఉంటుంది. సో లిమిటెడ్ స్పేస్లోనే అడ్జస్ట్ అవ్వాలి. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, హై ఎర్నింగ్ members often insult the low earning members. Yeah, this is the common thing happens. వీటి వల్ల మనకి డిఫరెన్సెస్ వస్తాయి జాయింట్ ఫ్యామిలీలో. ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్నారో నేను ఎందుకు మొత్తం ఇక్కడ ఇచ్చేసేయాలి, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు అంత ఖర్చు అవ్వదు కదా అని చెప్పేసి పాయింట్స్ రైజ్ అవుతాయి. మనకి మనీ వల్లే కదా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి జాయింట్ ఫ్యామిలీస్లో. సో వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ ఎర్న్ చేసే వాళ్ళని ఇన్సల్టింగ్గా చూస్తారు. సో వాళ్ళు తక్కువ ఎర్న్ చేసినా నాతో పాటు ఈక్వల్గా తింటున్నారు, నాతో పాటు ఈక్వల్గా అన్ని కొనుక్కుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తే కంపల్సరీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. యా, నెక్స్ట్ పాయింట్, ఫర్ కిడ్స్ ద స్టడీ ఎన్వైరన్మెంట్ ఈజ్ హార్డ్ టు మేక్ యాజ్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ప్లేయింగ్. యా, కిడ్స్ ఇది కిడ్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. న్యూక్లియర్ ఫ్యామిలీలో అయితే కిడ్స్ వాళ్ళకి ఆడుకోవడానికి ఎవ్వరు ఉండరు. సో ఎక్కువ ఫోన్లో మొబైల్ గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. బట్ జాయింట్ ఫ్యామిలీలో ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు ఉంటారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఎడ్యుకేషన్కి అంత టైం స్పెండ్ చేయరు, స్టడీకి ఎక్కువ టైం స్పెండ్ చేయరు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, jealousy is also very common in people when they are living under one roof. Yeah, ఇది jealousy వస్తుంది కదా. యా, వాళ్ళని బాగా చూస్తున్నారు, నన్ను చూడట్లేదు, వాళ్ళు మంచి కొనుక్కున్నారు బట్టలు, నాకు కొనట్లేదు. సో ఈ జెలసీ ఫీలింగ్ ఎక్కువైపోద్ది. ఎప్పుడైతే మనం ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నామో మనం కంపేర్ చేసుకుంటాం ఎదుటి వాళ్ళతో. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నామో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యిద్ది, అప్పుడే జెలసీ వచ్చేస్తుంది. ఓకే, సో అదొక డిసడ్వాంటేజ్. It's very difficult for a person to keep privacy in families as all people are living together. Yeah, మనం అందరం కలిసి ఉంటాం కాబట్టి మనకు ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండదు జాయింట్ ఫ్యామిలీలో, ఒక ప్రైవసీ మెయింటైన్ చేసుకోవడానికి ఉండదు. అదొక డిసడ్వాంటేజ్. కమింగ్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ డిసడ్వాంటేజెస్. Nuclear family is more likely to become isolated from their extended family members. యా, మనం ఎక్కువగా మన ఫ్యామిలీకి దూరంగా ఉంటాం న్యూక్లియర్ ఫ్యామిలీలో. ఓకే, మనం ఒక విలేజ్లో జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నాం అనుకోండి. సో వెన్ అవర్ ఫాదర్ గాట్ లైక్ ఏదన్నా జాబ్లో ఏదన్నా హై పొజిషన్ వచ్చినప్పుడు
సో వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు సో వాళ్ళకి దూరంగా ఉంటాం. సో అప్పుడేంటంటే వీ ఫీల్ ఐసోలేటెడ్, వీ ఫీల్ లోన్లీ కదా. సో ఒకేసారి జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తే నిజంగా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాం. సో ద ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ల్యాకింగ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో ఎప్పుడైతే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నామో మనం చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. బికాస్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మన చుట్టూ చాలా మంది ఉంటారు దాన్ని సాల్వ్ చేయడానికి. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఓన్లీ ఫ్యూ మెంబర్సే ఉంటారు కాబట్టి ఆ సేఫ్టీ అనే ఫీలింగ్ రాదు మనకి, సెక్యూర్డ్గా ఫీల్ అవ్వం మనం. అదొక డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ పాయింట్, ఫ్యామిలీ మెంబర్స్ particularly mothers may have tendency to burn out from attempting to meet every person's need alone. ఒక్క మదరే వర్క్ చేయాల్సి వస్తుంది కదా న్యూక్లియర్ ఫ్యామిలీలో. మన ఇంట్లో వంట చేయడం దగ్గర నుంచి ఇంట్లో థింగ్స్ క్లీన్ చేయడం, హౌస్ క్లీన్ చేయడం, ప్రతిదీ మన మదరే చూసుకోవాల్సి వస్తుంది. సో బర్డెన్ ఎక్కువ పడిపోద్ది. బట్ జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే అందరూ పనులు షేర్ చేసుకుంటారు, కుకింగ్ దగ్గర నుంచి క్లీనింగ్ దగ్గర నుంచి షేరింగ్ ఉంటుంది కాబట్టి పనుల్లో అంత బర్డెన్ ఉండదు. సో బట్ న్యూక్లియర్ ఫ్యామిలీలో మదర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, ఎందుకంటే మొత్తం పని వాళ్ళే చేసుకోవాలి కాబట్టి. సో లాస్ట్ పాయింట్, లాస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కెన్ బిగాన్ టు డెవలప్ like-minded thinking, which will lead to fewer arguments within the family unit. Yeah, this is the main disadvantage of nuclear family. ఎందుకంటే మనం ఎప్పుడైతే లోన్లీగా కానీ తక్కువ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతూ మనం ఉంటామో సో మన మైండ్ కూడా అంత బ్రాడ్గా థింక్ చేయలేం, అందరి గురించి ఆలోచించే మెంటాలిటీ మనం డెవలప్ చేసుకోలేం. సో ఎంతమంది మీ మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? సో మనం తిన్నామా, మనం హ్యాపీగా ఉన్నామా అనే ఆలోచిస్తాం, ఆ మెంటాలిటీలోనే పెరుగుతాం. సో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మెంటాలిటీ డెవలప్ అవ్వదు. సో ఎప్పుడైతే సెల్ఫిష్ అయిపోతుంటామో సో ప్రతి దానికి ఈవెన్ విత్ అవర్ సిస్టర్స్ బ్రదర్స్ మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా. సో ఆ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వస్తాయి. సో మనం బయటికి వెళ్ళినప్పుడు వీ కాంట్ అడ్జస్ట్ విత్ అదర్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. సెల్ఫిష్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల. we lose that broad-minded nature. Okay, so how many of you agree with all these advantages and disadvantages? So ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎందుకు డిస్కస్ చేసుకున్నాం? వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీ హ్యావ్. సో మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉంది నేను వచ్చి మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫైనల్లీ వన్ థింగ్ ఈస్ దేర్, వాట్ మేక్స్ అ ఫ్యామిలీ హోమ్. మనకి ఇంగ్లీష్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. యా, హౌస్ అండ్ హోమ్ ఆర్ సినోనిమ్స్ కదా. హౌస్ అంటే ఏంటి, హోమ్ అంటే ఏంటి, ఎక్కువ మనకి కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్స్ చెప్తుంటారు వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. ఇది ఎవరైనా చెప్తారా హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏంటో? చాలా మందికి తెలిసే ఉంటుంది. కెన్ ఎనీవన్ మెన్షన్ ఇట్ ఆన్ ద చాట్ బాక్స్? ఎవరైనా మెన్షన్ చేస్తారా హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏంటి? Sir, if any answers are there, let me know. Present no, madam. Okay, no one knows. ఎవరికి తెలియదా ఇది హౌస్కి హోమ్కి రెండు సినోనిమ్స్ అనే అనుకుంటున్నారా మీరు? ఓకే ఫైన్, సో ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్. ఒకళ్ళు టైప్ చేశారు మేడం ఆనంద్ బాబు. సో హౌస్ మీన్స్ ఇట్ ఈస్ వాల్స్. ఓకే ఓకే, ఆ హౌస్ అంటే దాంట్లో ఎవరు లేరు. యా, ఐ వాంట్ టు బిల్డ్ అ హౌస్, నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై ఎ హౌస్, నేను ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాను. అంటే అది ఒక ఎంప్టీ ప్లేస్, జస్ట్ మనకి బ్రిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ దాంట్లో మెంబర్స్ ఉండరు. సో ఇక్కడ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఈ స్లైడ్లో. అ హౌస్ ఇస్ మేడ్ ఆఫ్ బ్రిక్ అండ్ మోటార్. మోటార్ అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ మోటార్? మోటార్ మీన్స్ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ సిమెంట్ అండ్ శాండ్. సిమెంట్ శాండ్ని మనం మిక్స్ చేస్తే వచ్చే మిక్స్ని మనం మోటార్ అంటాం. సో దాంతోటే కదా వీ కెన్
బిల్డ్ హౌసెస్. ఆ మిక్స్చర్ తోటే మనం బ్రిక్స్ మీద మిక్స్చర్ వేసి ఇల్లు కడుతుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సిమెంట్ అండ్ శాండ్ని మిక్స్ చేస్తే దాన్ని మోటార్ అంటాం. ఓకే, సో హౌస్ ఏంటి? హౌస్ అనేది సిమెంట్ అండ్ బ్రిక్స్తో బిల్డ్ చేస్తారట. బట్ హోమ్ ఈస్ మేడ్ బై ద పీపుల్ హూ లివ్ దేర్. హోమ్ అని ఎప్పుడు అవుతుంది? అది హౌస్ ఎప్పుడు హోమ్ అవుతుంది? సో వెన్ ఫ్యామిలీ ఈస్ దేర్, when people are living in it, it becomes home. So that's the difference between house and home. Okay, so family ఉంటేనే అది హోమ్, కంప్లీట్ హోమ్. చూడండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఫైనలీ వీ ఫీల్ హ్యాపీ వెన్ వీ రీచ్ హోమ్. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చినప్పుడు. వీ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, సో దాట్ మేక్స్ అ హోమ్. ఫ్యామిలీ మేక్స్ అ హోమ్ బట్ నాట్ హౌస్. ఎవరు లేకపోతే మీరు ఒంటరిగా ఉంటున్నారు అంటే అదొక హౌస్ లానే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ నో వన్ ఈస్ దేర్, ఇట్ ఈస్ హౌస్. అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ లివింగ్ టుగెదర్, ఇఫ్ ఎ ఫ్యామిలీ ఈస్ దేర్, ఇట్ బికమ్స్ అ హోమ్. రైట్? సో దాట్స్ ద డిఫరెన్స్. సో నౌ వీ డిస్కస్డ్ ఆల్ ద టాపిక్స్. ఈ రోజు మనం ఏమి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుందామా? సో వాట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్? మెయిన్గా మనం 3 డిస్కస్ చేసుకున్నాం. వాటిలో మెయిన్ 2, న్యూక్లియర్ అండ్ జాయింట్ ఫ్యామిలీ. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వీ డిస్కస్డ్. అండ్ ఫైనలీ వాట్ మేక్స్ ఎ హోమ్, హోమ్ ఎలా ఏర్పడుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. సో దాట్స్ ఆల్. దిస్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ యూ. యూ నీడ్ టు కాపీ ఇట్. నేను నిన్న ఇచ్చిన అసెస్మెంట్ కూడా చాలా మంది చేయలేదు, బట్ ఇట్స్ అ సింపుల్ అసెస్మెంట్. ఓకే, ఈ అసెస్మెంట్లో ఏముందో చూడండి. విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డూ యూ లైక్ మోర్? ఏ ఫ్యామిలీని మీరు ఎక్కువ ఇష్టపడతారు? న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ? ఎందుకు ఇష్టపడతారు? రీజన్స్ కావాలి. ఏ ఫ్యామిలీలో ఉండడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు? న్యూక్లియరా, జాయింటా? సో అట్లీస్ట్ 5 రీజన్స్ మీరు నాతో చెప్పాలి. అది మీకు అసెస్మెంట్. ఇప్పుడు ఎలాగో మనం డిస్కస్ చేస్తాము, బట్ దోస్ అంటే అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కుదరదు కాబట్టి ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వలేకపోయారో వాళ్ళు మెన్షన్ చేయండి. రేపు నేను ఇంటరాక్ట్ అవుతాను మీతో. ఓకే, యా, రోల్ ప్లే. పాసిబిలిటీ ఉంటే మనం రోల్ ప్లే ఒకటి చేద్దాం. సో దాట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. Okay, fine. Okay, Turumella boys are there. I think yesterday also we had them. So ఎవరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు about today's topic? Can anyone raise your hands? Don't feel shy to interact with me. ఎందుకు షై ఫీల్ అవుతారు? ఎందుకంటే అడల్సెంట్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి షై ఫీల్ అవ్వాలి అని ఉందా? సో చాలా డేరింగ్ గా, యూ నీడ్ టు బీ బోల్డ్. మనం ఏమనుకుంటున్నామో ఎక్స్ప్రెస్ చేస్తే ఏం అవ్వదు. ఓకే, సో యూ విల్ డెవలప్ దట్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైతే ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడడానికి హెసిటేట్ చేయరో, సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యిద్ది మీలో. సో డోంట్ ఫీల్ షై టు ఇంటరాక్ట్ విత్ మీ. మనం షైగా ఫీల్ అయ్యాము అంటే మనం ఎప్పుడు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకేనా? Okay, sir, those who are raising hand, just unmute them, then I'll interact with them. Someone raised a hand like Tippa Aarti. Yeah, okay. సో తిప్ప ఆర్టీ, సో మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, రైజ్ చేశారు కదా హ్యాండ్. సో ఒకసారి Just పాపప్ which- మెనూ వస్తుంది చూడండి. See, మీరు videos switch on చేయండి. Please turn on your videos. Those who want to interact with me.
think Durga Prasad also he raised his hand. Raju, Jeevan Kumar, so many members they raised their hands. So, sir, if it is not possible to unmute that Tippa, unmute remaining members. See, we don't have time. మనకి ఇంకో సెషన్ ఉంది కదా 10:15 కి. సార్ అన్మ్యూట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ చేశాను మేడం. సో దుర్గా ప్రసాద్, సో రాజు, సో మీకు పర్మిషన్స్ వచ్చుంటే చూడండి. సార్ ఓన్లీ రాజు sir, we are getting a lot of disturbance. Okay, I think it's better to unmute. Manam select chesina valani. Okay, junior college girls Srikakulam also they raised their hand. See, మీరు వీడియో స్విచ్ ఆన్ చేసినప్పుడు మీ వీడియో అందరికీ అపియర్ అవుతుంది. సో కొంచెం డీసెంట్ గా కూర్చోండి. యూ నీడ్ టు మెయింటైన్ దాట్. మనకి డిఫరెంట్ వీడియోస్ కనిపిస్తున్నాయి. మేడం ఇంటరాక్టివ్ ఉంది శ్రీకాకుళం జూనియర్ కాలేజ్. ఓకే, సో ఆర్ దే? యా, సో ఈ రోజు టాపిక్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకున్నారా మీరు ఈ రోజు టాపిక్ వల్ల? ఓకే, ఫైన్. సో నీకు ఏ ఫ్యామిలీ ఇష్టం? బికాస్ యు ఆర్ లివింగ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ, ఐ నో ఇట్. అట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ యూ విల్ ప్రిఫర్ టు లివ్? మేడం రెండు బెటరే కానీ జాయింట్ ఫ్యామిలీ ఈస్ బెటర్ మేడం. ఎందుకు రీజన్? జాయింట్ ఫ్యామిలీలో దాని మధ్య ఉండే బాండింగ్ మనకు అర్థమవుతుంది మ్యామ్. ఓకే, సో వాళ్ళ డిఫరెంట్ నేచర్స్ అర్థమవుతాయి కదా ముందు. వెరీ గుడ్. సో యూ సెడ్ యువర్ నేమ్. ఐ ఫర్గాట్ యువర్ నేమ్ యార్. వాట్ ఈస్ యువర్ నేమ్? శిరీష మ్యామ్. శిరీష, వెరీ గుడ్. సో యూ ప్రిఫర్ జాయింట్ ఫ్యామిలీ ఎందుకంటే నువ్వు ఒక రీజన్ చెప్పావు, బికాస్ బాండింగ్ డెవలప్ చేసుకుంటాము అని. సో ఇంకేందన్నా రీజన్ చెప్పగలవా? అంటే సపోర్ట్ ఉంటది మ్యామ్, అందరి సపోర్ట్ మనకు ఉంటది మ్యామ్. వెరీ గుడ్. 2 valid points. బాండింగ్ డెవలప్ అయింది అండ్ సపోర్ట్ ఉంటది. ఎనీ అదర్ ఫ్యూ పాయింట్స్ ప్లీజ్? అంటే 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 మనకి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి అదే అడ్వైస్లు ఇస్తారు మ్యామ్ మన జాయింట్ ఫ్యామిలీ అయితే. Okay, we get advices. Okay, yeah, that comes under support కిందకే వస్తుంది. Okay, Devakumar is texting that he has interest in joint family. Very good. So solo movie lo hero ఎవరికన్నా తెలుసా? I am unable to remember his name, hero's name. రోహిత్ మ్యామ్. రోహిత్ Yeah, Nara Rohit, right? Yeah, I got it. సో ఎక్కువ రోహిత్ లా ఉండాలని ఇష్టపడుతున్నారా మీరు? yes ma'am. జాయింట్ ఫ్యామిలీ కావాలి అని. ఓకే, ఎవరు సోలో బ్రతికే సో బెటర్ అని ఫీల్ అవ్వట్లేదా? no ma'am. See, I want to talk to the members, those who want to live in nuclear family. See, మనకి అనిపిస్తుంది జాయింట్ ఫ్యామిలీ చాలా బాగుంటది, సపోర్ట్ ఉంటది అని. ఓకే సార్, ఎవరికన్నా శిరీష నీ పక్కన ఫ్రెండ్స్ ని అడుగు, ఎవరికన్నా న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టమేమో? న్యూక్లియర్ ఫ్యామిలీ ఎవరికైనా ఇష్టమేనా? ఇష్టమా? జాయింట్ లేదు మ్యామ్, వాళ్ళందరికీ జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అంట. వాళ్ళలో ఎవరు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారో అడుగు. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారా, స్టే చేస్తున్నారా ప్రెసెంట్?
ఎస్ మ్యామ్. సో కెన్ ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్? వాళ్ళు కొంచెం ముందుకు వస్తారా? ఇంటరాక్ట్ అవుతాము. అంటే మీ పేరు యా. సో నువ్వు జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నావా? ఎవరెవరు ఉంటారు మీ ఫ్యామిలీలో? అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, మామయ్య, వదిన, పిన్ని, అత్త అందరు ఉంటారు. ఓ మై గాడ్, ఎప్పుడు నీకు గొడవలు రాలేదా వాళ్ళతో? వాట్ మ్యామ్? వాళ్ళతో గొడవలు ఎప్పుడు పడలేదా నువ్వు? లేదు మ్యామ్, మా చెల్లెలతో తప్పించి ఎవరితో పడను. సో వాళ్ళంతా చాలా కేరింగ్ గా ఉంటారా? ఉంటారు మ్యామ్. వెరీ గుడ్ యార్. మీ ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లమ్స్ రాలేదు, గొడవలు రావట్లేదు అంటే మీది చాలా ఐడియల్ ఫ్యామిలీ. సో వాట్స్ యువర్ నేమ్ డియర్? కావ్య మ్యామ్. కావ్య. ఓకే, కావ్యాస్ ఫ్యామిలీ ఈజ్ ఐడియల్ జాయింట్ ఫ్యామిలీ. సో ఎందుకు ప్రాబ్లమ్స్ రావట్లేదో యూ నీడ్ టు రైట్ డౌన్. నువ్వు రాసి నాకు రేపు చెప్పాలి. ప్రాబ్లమ్స్ జనరల్ గా వస్తాయి కదా, జెలస్ ఫీల్ అవుతూ ఉంటాము, వాళ్ళు ఏదన్నా వెరైటీగా తిన్నా, ఏదన్నా కొనుక్కున్నా జెలస్ ఫీలింగ్ నీకు ఎప్పుడు రాలేదా? అయితే లేదు మ్యామ్. వెరీ గుడ్ కావ్య. బికాస్ ఐ నీడ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ కావ్య. కావ్య లాగా ఆలోచించే వాళ్ళు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా అందరితో హ్యాపీగా ఉండేవాళ్ళు. సో వీ నీడ్ దోస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ అవర్ సొసైటీ. జనరల్ గా మనం జెలస్ ఫీల్ అయ్యే కదా గొడవలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎస్ సో జెలస్ ఎప్పుడైతే ఉండదో అది రియల్ గా ఐడియల్ ఫ్యామిలీ. సో అలా ఉంటే మనకి సొసైటీలో కూడా ప్రాబ్లం ఉండదు అండ్ నేషన్ లో కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు వేరే రిలీజియన్ అని కానీ వేరే క్యాస్ట్ అని కానీ మనం ఆలోచించాం. సో ఎప్పుడైతే మనకు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటూ ప్రాబ్లమ్స్ రావట్లేదో డెఫినెట్లీ వీ డోంట్ గెట్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ ఆల్సో కదా. ఓకే ఫైన్, నైస్ టు ఇంటరాక్ట్ విత్ యూ శ్రీకాకుళం గర్ల్స్. మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు స్టార్టింగ్ నుంచి. ఓకే ఫైన్. సో ఇంకెవరైనా ఇంటరాక్ట్ అవుతారా? సార్ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి చాలా మంది. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండాలి అని ఎవ్వరు కోరుకోవట్లేదా? బికాజ్ మనకి న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటే కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు మీరు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండాలి అనుకోవట్లేదు? మేడం సార్ ఈ టాపిక్ రేపు డిస్కస్ చేసుకుందామా? మళ్ళీ వీళ్ళు 10:10కి జాయిన్ అవుతారేమో. ఓకే ఫైన్. సో రేపు ఎవరైతే మనకి ఎలాగో క్లాస్ ఉంది కాబట్టి 10 to 10:15 కల్లా, అంటే నిన్న రాజేంద్ర సార్ ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్ యూ కెన్ ఎక్స్టెండ్ ద క్లాస్ అని చెప్పారు. ఓకే మేడం. బట్ ఎనీవే, సో ఈ రోజు న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి కూడా నాకు కొంతమంది పర్సన్స్ కావాలి, ఎందుకంటే దాంట్లో కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. సో అందరూ జాయింట్ ఫ్యామిలీ అంటున్నారని జాయింట్ ఫ్యామిలీనే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా చెప్పాలి మీరు. సో ఎప్పుడు పాజిటివ్సే కాదు, మనం నెగిటివ్స్ కూడా చూడాలి, వాటిని అర్థం చేసుకోవాలి నెగిటివ్స్ని కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ నెగిటివ్ ఉన్నా సరే ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ హ్యాండిల్ అని ఫీల్ అవ్వాలి. ఓకే, సో రేపు మనం డిస్కస్ చేసుకుందాము ఈ రోజు జరిగిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి. నాకు అసెస్మెంట్ మీరు రాయండి, మీరు ఏ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారు దానికి సంబంధించి 5 reasons రాయాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ యూ నీడ్ టు మెన్షన్ 5 reasons. అండ్ ఈరోజు నాకు చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ టైం. రేపు మార్నింగ్ 9 o'clockకి ఎగ్జాక్ట్గా లాగిన్ అవుతారు కదా, సో అప్పుడు ఒక ½ an hour అన్న డిస్కస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే దెన్ బై, టేక్ కేర్ అండ్ యూ హ్యావ్ వన్ మోర్ సెషన్. ఓకే దెన్ దిలీప్ సార్, ఓకే you మేడం, can wind up థ్యాంక్ the యూ. session. థ్యాంక్ యూ Bye, మేడం. sir. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో పార్టిసిపేట్ చేశారు కదా 1 hour. సో ఇద్దరు ఎవరైనా స్పాక్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, సో సార్ మరి నాకు అటెండెన్స్ ఫామ్ అనేది మీకు షేర్ చేశాను. సో అటెండెన్స్ నాకు డైలీ అటెండెన్స్ ఫామ్ అనేది నాకు మీరు షేర్ చేయండి. సో క్లాస్ అయిపోయింది కదా, సో అప్ టు 12 o'clock నాకు అప్డేట్ ఇవ్వండి అండి అటెండెన్స్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ మీకు క్లాస్కి టైం అవుతుంది కాబట్టి ఎస్, ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది నేను గ్రూప్లో షేర్ చేయను. సో ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది అటెండెన్స్ కాబట్టి, అటెండెన్స్ అనేది నేను ఆల్రెడీ ఏదైతే మనం బ్యాచ్ క్రియేట్ చేసామో ఆ బ్యాచ్కి సంబంధించి స్పాక్ పర్సన్స్కి అటెండెన్స్ ఫామ్ ఆల్రెడీ నేను ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్స్లో కూడా.
ఇప్పుడు సో మీరు ఎవరైతే అటెండ్ అయ్యారు కదా క్లాస్కి, సో కన్సెంట్ స్పాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అటెండెన్స్ అంటే మీరు డైరీ ఈ రోజు ఎంతమంది లాగిన్ అయ్యారు అటెండెన్స్ అనేది స్పాక్ పర్సన్స్కి చెప్తే స్పాక్ పర్సన్స్ ఫిల్ చేసి అటెండెన్స్ ఫామ్ నాకు షేర్ చేస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో మీకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది కదా 10:10కి. సో లాగిన్ అవ్వండి. సో రేపటి నుంచి కూడా మీరు 9 o'clock షార్ప్ సో 9కి అటెండ్ అవ్వండి. సో ఈరోజు మేడం చెప్పారు కదా న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీకి. సో రేపు ఈరోజు జాయింట్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకున్నాం. రేపు న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి ఫస్ట్ 30 minutes అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాస్ డిస్కస్ చేసుకొని సో నెక్స్ట్ రేపు న్యూ టాపిక్ చెప్పుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఎవరైతే స్పాక్ పర్సన్స్ ఉన్నారో సో నాకు అటెండెన్స్ ఫామ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.